సంగారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తయారీ విచ్చలవిడిగా సాగుతోంది. కల్లు తాగిన వారు ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటుండగా కల్లు తయారీదారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. డైజిఫామ్, ఆల్ఫోజోలాం వంటి మత్తు పదార్థాలు కలిపి కల్తీ కల్లును తయారు చేసి అమ్ముతూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. కల్తీ కల్లుపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో కల్లు తయారీదారులు రెచ్చిపోయి కల్తీ కల్లును తయారు చేస్తున్నారు. కల్తీ కల్లు తయారీదారుల నిర్వాకాలపై మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు యథేచ్ఛగా తయారవుతోంది. రోజు కొన్ని వేల లీటర్ల కల్తీ కల్లు తయారై జనం వెళ్తుంది. ఇటీవల కాలంలో మనం ఈ కల్తీ కల్లు సంబంధించి కథనం ఇచ్చినాము. దీంతో ఎక్సైజ్ అధికారుల్లో కనీస చలనం లేదు. మనం చూస్తున్నాం ఇక్కడ సంగారెడ్డిలో నుండి ఒక కల్లు డిపో దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎంత దిగుబడి వస్తుంది, కల్లు ఈత చెట్లు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి, తాటి చెట్లు ఎన్ని ఉన్నాయి అడిగినప్పటికీ ఎక్సైజ్ శాఖ కనీస సమాచారం ఇవ్వట్లేదు. డైజోఫామ్ అదేవిధంగా అనేక మత్తు పదార్థాలు కలిపేసి కల్తీ కల్లును యథేచ్ఛగా తయారు చేస్తున్నటువంటి విషయం మనం ఇక్కడ చూడవచ్చు. మనం కల్లు ఏది డిపోలో ఉన్నామో ఇట్లా జిల్లాలో 40 వరకు కల్లు డిపోలు ఉన్నాయి. 40 డిపోల నుంచి నిత్యం వేలాది సీసాల కల్తీ కల్లు జనం మధ్యకి వెళ్తుంది. ఏదైనా గట్టి ప్రమాదం జరిగితే తప్ప మిగతా సమయంలో స్పందించిన అధికారులు కనీసం ఈ నిన్న మొన్న మనం ఇచ్చిన కథనాలు కూడా కనీస స్పందన లేదు. మనం చూస్తున్నాం కల్తీ కల్లు యథేచ్ఛగా తయారై జనం మధ్యకి వెళ్తోంది. ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులు కనీసం డిపో కనీసం ఎక్సైజ్ శాఖ కార్యాలయం దగ్గరలో ఉన్నప్పటికీ కనీసం చూసే పరిస్థితి కనిపించడం లేదు. యథేచ్ఛగా ఇప్పుడు నీళ్లు పట్టారు. ఈ నీళ్ళల్లో డైజోఫామ్ కలిపేసి కృత్రిమైనటువంటి కల్తీ కల్లును తయారు చేసి జనం మధ్య పంపిస్తారు. ఇప్పుడు నీళ్ళు నింపినటువంటి ఈ ట్యాంక్ నిండా కూడా డైజోఫామ్ లాంటి మత్తు పదార్థాన్ని కలిపేసి కల్తీ కల్లు తయారు చేస్తారు. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే మాకు సొసైటీల నుంచే మాకు కళ్ళు వస్తుందని చెప్తున్నారు. కానీ ఎన్ని చెట్లు ఉన్నాయి, ఈత చెట్లు ఎన్ని ఉన్నాయి, తాటి చెట్లు ఎన్ని ఉన్నాయి, ఎంత దిగుబడి వస్తుంది అనేది ఎవరు కూడా లెక్కలు చెప్పని పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. కనీసం ఈ జిల్లాలో పెద్దగా తాటి చెట్లు ఈత చెట్లు లేవు. కానీ ఇంత కళ్ళు ఎక్కడి నుంచి వస్తుందని మాత్రం కొంచెం సందేహించాల్సిన అవసరం ఉంది. మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ఈ నీళ్ళల్లో కల్తీ కల్లు తయారు చేసేసి జనం మధ్యకి వదులుతూ ఉన్నారు. ఇక్కడ మనం ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించేసి ఎన్ని ఈత చెట్లు ఉన్నాయి, ఎన్ని తాటి చెట్లు ఉన్నాయి, ఎంత దిగుబడి వస్తుంది, ఈ కళ్ళంతా ఎక్కడ తయారవుతుంది, 40 డిపోల్లో కల్తీ కల్లు తయారు చేస్తున్న విషయం వాళ్ళు తెలిసినప్పటికీ ఎందుకు ఇట్లా నానచుడు దూరంతో వ్యవహరిస్తున్నారని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చూస్తున్నటువంటి ఈ డిపోలలో తయారవుతున్న కల్తీ కల్లు జనం మధ్యకి వెళ్తుంది. వాళ్ళ యొక్క ఆరోగ్యాలు చెడిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మతిస్థిమితం లేకుండా కొన్ని వందల మంది కూడా జిల్లాలో ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ యొక్క కల్తీ కల్లు కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.